వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూ లిటిల్ ప్రిన్సెసెస్. ఈరోజు అయితే మేము ఐకియాకి వెళ్తున్నాం. ఐకియాలో మీకు చాలా యూస్ఫుల్ అయ్యే థింగ్స్ చూపిస్తాను నేను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇదే ఐకియా ఎంట్రన్స్. సో మేమైతే ఐకియాకి వెళ్తున్నాము. ఇక్కడ మేము గేట్ లోపలికి వచ్చేసాం. ఇక్కడ బేసిక్ చెకింగ్ ఉంటుందన్నమాట. సెక్యూరిటీ గార్డ్ మనం చెక్ చేసిన తర్వాతనే లోపలికి ఎంటర్ అవ్వనిస్తారన్నమాట. దిస్ ఈజ్ ఐకియా హోమ్ ఫర్నిషింగ్స్. ఇక్కడ హోమ్కి కావాల్సిన అన్ని ఫర్నిచర్స్ ఏది కావాలని ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ మనకి చెకింగ్ చేసి లోపలికి పంపిస్తారు. చూసి ఇప్పుడైతే మన సెక్యూరిటీ చెకింగ్ అయిపోయింది, లోపలికి వచ్చేసాము. ఇప్పుడు నేను మా చెల్లి ఐకియా ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసారా ఎంట్రన్స్ రౌండ్గా ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చింది. మా చెల్లి ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ ఎంట్రన్స్లో. లిఫ్ట్ దగ్గర చిన్నపిల్లలు అలోన్గా వెళ్ళకూడదు, ఎల్డర్స్ హ్యాండ్ పట్టుకొనే వెళ్ళాలి. మా చెల్లి చూసారా ఎలా చూస్తుందా. ఇప్పుడైతే మేము ఎంటర్ అవుతున్నాం. మా చెల్లి చూసారా ఎక్సైట్ అవుతుంది. ఇప్పుడైతే మేము ఎస్కలేటర్ ఎక్కబోతున్నాము. ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు జాగ్రత్త. ఇప్పుడైతే నేను ఎస్కలేటర్ ఎక్కాను. నాకు చాలా ఇష్టం ఎస్కలేటర్ అంటే. ఈరోజు చాలా రష్ ఉంది కాబట్టి ఎవరు అడ్డం వచ్చినా అవాయిడ్ చేయండి. ఇక్కడ కలర్ఫుల్ స్పూన్స్ ఉన్నాయి కదా, అవి మా చెల్లికి ఇష్టం. అండ్ ఈ ఒక్క ప్యాకెట్ ప్రైస్ వచ్చేసి 19 రూపీస్. ఈ కలర్ఫుల్ స్పూన్స్లో 4 స్పూన్స్ వస్తాయి. మా చెల్లికి కలర్ఫుల్ స్పూన్స్ అంటే చాలా ఇష్టం. ఇది పట్టుకొని ఐ వాంట్ అని అడుగుతుంది. ఇవంటే చాలా ఇష్టం. కెన్ యూ బై ఫర్ మీ ప్లీజ్ అని ఊరికే అడుగుతుంది ఎక్కడ చూసినా. ఇదంటే దీంతోనే తింటూ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ అయినా ఏంటైనా. తనకి ఇవంటే చాలా ఇష్టం. వేరే స్పూన్ అస్సలు యూజ్ చేయదు. ఇప్పుడైతే మేమైతే ఇక్కడ గ్లాస్ అవన్నీ హోమ్ లైట్ అట్లాంటివన్నీ చూసాము. ఇది వచ్చేసి బాల్కనీ సెట్స్ అలాంటివి. ఇది చూసారు ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి సోఫా ఫర్నిచర్. ఇక్కడ మీరు చెక్ చేసి ప్రైస్ని చెక్ చేసుకొని మీరు పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ చూసారా ఎంత వెరైటీస్ ఉన్నాయో. మా చెల్లికి నచ్చింది కాబట్టి తను ఇంత ఫాస్ట్గా వెళ్ళి ఇంత బాగా ఎంజాయ్ చేస్తూ చూసారా. ఈ సోఫా ఈ కలర్ అంటే తనకి చాలా ఇష్టం. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు చూసారా ఎలా ఆడుకుంటున్నారో. ఇదంతా చిన్నపిల్లలకి ఇష్టం అనుకుంటా సోఫాస్ అంటే కదా. ఇక్కడ అంత రష్ ఉంది, అవాయిడ్ చేయండి ప్లీజ్. మనం ఎంత తొందరగా బయటికి రావాలనుకున్నా అట్లీస్ట్ 3 hours పడుతుంది మొత్తం తిరగడం. మనకి తెలియకుండానే టైం అయిపోతుంది. చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. ఇక్కడ చూసారా చిన్న డైనింగ్ సెట్. మా చెల్లికి చాలా నచ్చింది, అస్సలు ఆగడం లేదు. ఎక్కడ చూసినా తనకు నచ్చినట్టు అక్కడిక్కడ తిరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న సోఫా చూసారా, తనకి చాలా బాగా నచ్చింది, ఎంజాయ్ చేస్తుంది. ఈవెన్ ఇక్కడ చూసారా తన స్పూన్స్ పట్టుకొనే తిరుగుతుంది. ఇక్కడ చూసారా తను ఎంత మంచిగా హ్యాండ్ పట్టుకొని మా మాట వింటూ వెళ్తుందో, మా పర్మిషన్ తీసుకొని ఎక్కడికన్నా వెళ్తుంది. ఇక్కడ ఉన్న టేబుల్స్ చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి, రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. నాకైతే సూపర్గా నచ్చేసాయి. ఇది చూసారా సోఫా సెట్ చాలా బాగుంది. ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి. చిన్నపిల్లలతో జాగ్రత్త, ముట్టుకుంటే కింద పడేయంటే చాలా కష్టం మనకి. ఇక్కడ చూసారా టీవీ సెట్స్ ఎంత బాగున్నాయో. నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ ఈ పింక్ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ రాకెట్ లైట్ కూడా చూసారా, మా చెల్లి చూసి వావ్ అని ఎంజాయ్ చేసింది. దీన్ని ముట్టుకుంది కూడా చూసారా. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ అలాంటివి. అండ్ ఇక్కడ టేబుల్స్ అండ్ స్టడీ టేబుల్స్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ స్టూల్ ఉంది, తను చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ చూసారా ఫేస్ ఉంది. ఆ లైట్ చేంజ్ అవుతుంటే ఎంత బాగుందో. ఇక్కడ చూసారా టేబుల్ అంతా షెల్ఫ్స్ టీవీ కింద పెట్టుకోవడానికి. ఇదంతా ఫోటో ఫ్రేమ్స్, లైట్స్, టేబుల్స్
టీ కప్స్, దీస్ కిచెన్ షెల్ఫ్ లాగా అవసరం పడుతుంది. మా చెల్లి చూసారా ఎవరి హ్యాండ్ పట్టుకొని వెళ్తుంది. ఇప్పుడైతే మా చెల్లి తిరిగి తిరిగి చాలా అలసిపోయింది. అందుకే మేము ట్రాలీలో కూర్చోపెట్టాము. చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. నేనే పుష్ చేస్తున్నాను అనమాట. తను తిరుగుతుంటే ఎంత ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే నించోడం ఉండదు కదా, అందుకే కూర్చొని వెళ్తుంటే చాలా సంతోషపడుతుంది. ఎవరికైనా ముందర వస్తే తను ఎక్స్క్యూజ్ మీ అని అంటూ ఉంది. ఎవరికైనా బంప్ చేసినా సారీ అని తనే చెప్తుంది. ఎంత మంచి హ్యాబిటో కదా ఫ్రెండ్స్. ఇదే బేసిక్స్. ఇవి నేర్చుకోకపోతే మనకి లైఫ్లో చాలా కష్టం. ఎందుకంటే మినిమం బేసిక్స్ ఉండాలి కదా ఫ్రెండ్, అందుకే అని అన్నాను. మా చెల్లి చాలా ఎంజాయ్ చేసింది. ఇక్కడ ఫర్నిచర్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. మెయిన్గా డైనింగ్. సో ఇది చూసారా మా చెల్లి ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళు అన్నది. ఇక్కడ స్టూల్స్ చూసారా ఎంత వుడ్తో గట్టిగా చేశారో. ఇక్కడ చైర్స్, సోఫాస్, డైనింగ్ టీపాయ్స్ అట్లాంటివి, స్టడీ టేబుల్స్ లాంటివి ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ అంతా చూసారా ఎంత మంచి క్వాలిటీ ఉన్న టేబుల్స్ ఉన్నాయో. ఇక్కడ కలర్ అయితే నాకు చాలా నచ్చింది, బ్లూ కలర్. ఇట్లాంటి కలర్స్ టేబుల్స్ అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ నాకు చాలా నచ్చేసాయి. మా చెల్లి చూసాగానే ఐ వాంట్ టు గెట్ డౌన్, ఐ వాంట్ టు సిట్ ఆన్ ద చైర్స్ అని అన్నది. తనకి చాలా బాగా నచ్చాయి. ఇక్కడంతా సేమ్ సెక్షన్, టీపాయ్స్, చైర్స్. టేబుల్ క్వాలిటీ చాలా బాగుంది. ఐరన్తో, వుడెన్తో చాలా బాగున్నాయి. సో ఇక్కడైతే నాకు ఈ వుడ్ అయితే చాలా చాలా మంచి క్వాలిటీగా నచ్చేసింది నాకు. ఇది టేబుల్ ప్రైస్ వచ్చేసి 9,000. ఇక్కడ లెగ్స్కి క్రాస్ వచ్చింది కాబట్టి లెగ్స్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ చైర్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఆఫీస్ చైర్గా యూస్ చేసుకోవచ్చు. ఈ టేబుల్స్ ఆఫీస్ టేబుల్గా యూస్ చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది కాబట్టి స్టడీ టేబుల్గా యూస్ చేయొచ్చు. మా చెల్లి ఆడుకుందాం అనేసరికి కొంచెం ఎంటర్టైన్ చేశాను. తనైతే చాలా బాగా నవ్వుకుంది. నాకైతే ఈ స్టడీ టేబుల్ అయితే నాకు నచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎస్ లెట్స్ గో అన్నది మా చెల్లి. అందుకే నేను స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇక్కడ చూసారా ఎంత కబోర్డ్స్ అంటే టీవీ కింద కబోర్డ్స్ అట్లాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. సో తనైతే ఎంటర్టైన్ చేయమన్నది. స్టాప్ అన్నది. కొద్దిసేపు ఎంటర్టైన్ చేశాను. కొంచెం బోర్ కొట్టినట్టు అనిపించింది తనకి, కొంచెం ఎంటర్టైన్ చేశాను. సో ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాము. తనంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చూసింది. ఈ యూట్యూబ్ వీడియోస్ చేయాలంటే ఇది యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి కిచెన్ సెట్, ఫుల్ ఫర్నిచర్ కిచెన్ సెట్. ఇదైతే కిచెన్ సెట్ చాలా బాగుంది. చూసారా చాలా ఫర్నిష్డ్గా ఉంది. ఇక్కడ చూసి మనం ఐడియాస్ కూడా వస్తాయి. అండ్ ఇది ఇంకో టైప్ ఆఫ్ కిచెన్ సెట్. అండ్ ఇది కూడా ఇంకో టైప్ ఆఫ్ కిచెన్ యూనిట్ అన్నమాట. ఇక్కడ అంతా కిచెన్ సెట్సే ఉన్నాయి. సో మనకు నచ్చినట్టు డిజైన్ చేయొచ్చు. ఇక్కడ కిచెన్ యూనిట్ చూసారా, నాకు ఇది నచ్చింది. సో ఇక్కడ చూసారా ఇవన్నీ ప్యాన్స్ లాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి ప్యాన్స్ కావు, ప్లేట్స్. ఇవి ఈచ్ వచ్చేసి 99 రూపీస్. ఇవి బ్రేకబుల్ ప్లేట్స్. ఇది కిచెన్ యూనిట్ ఒక టైప్. ఈ డైనింగ్ అయితే నాకు చాలా నచ్చింది. ఇది ఇంకో టైప్ ఆఫ్ కిచెన్ యూనిట్. అండ్ ఇవన్నీ మా చెల్లి ఎంజాయ్ చేసింది. ఇక్కడ చూసారా అంతా వాష్ బేసిన్స్ అలాంటివి ఉన్నాయి. సో ఇక్కడ మనం ఐడియాస్ చూడొచ్చు. మీరు ఐకియాకి వచ్చినప్పుడు కంపల్సరీగా వాటర్ బాటిల్ తీసుకోండి. చాలా దాహం వేస్తుంది. మళ్ళీ వాటర్ బాటిల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూసారా అంతా ఎంత బాగుందో. వాటర్ బాటిల్ క్యారీ చేయడం సజెస్టబుల్. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, 2 hours కదా, కొంచెం దాహం వేస్తుంది కదా, అందుకే. ఇక్కడ చూసారా అంతా
ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి స్టోరేజ్ పర్పస్. ఇది డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. నేను మా చెల్లి ఐటమ్స్ చూస్తూ చాలా ఎంజాయ్ చేసింది మా చెల్లి అయితే. కానీ మేము జాగ్రత్తగా వెళ్ళాం, దేన్ని టచ్ చేయలేదు. అండ్ ఇక్కడ చాలా గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా బ్రేకబుల్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి టచ్ చేయొద్దు, చాలా డేంజర్. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ యూనిట్ ఉందన్నమాట. సో ఈ బెడ్రూమ్ యూనిట్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ ఫర్నిచర్ అవన్నీ కబోర్డ్స్ చాలా బాగా డిజైన్గా ఉన్నాయి, నాకు చాలా నచ్చింది. ఇది ఇంకో టైప్ ఆఫ్ యూనిట్. అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ అనమాట. ఈ డ్రెస్సింగ్ యూనిట్ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మిర్రర్ దగ్గర లైట్స్ ఉండడం వల్ల నాకు చాలా బాగా ఎంజాయబుల్గా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ చూసారా కబోర్డ్స్ కూడా ఎంత నైస్ క్వాలిటీతోని ఉన్నాయో. సో ఇక్కడ వచ్చేసి టేబుల్, లైక్ మనం ల్యాంప్, మనం ఇక్కడ డ్రెస్ వార్డ్రూమ్ అంటారు కదా, వార్డ్రోబ్ అనమాట. సో ఇది వచ్చేసి బాత్రూమ్. అండ్ ఇవి వచ్చేసి లైక్ సోప్స్ అలాంటివి పెట్టుకుంటాం కదా. ఇది వచ్చేసి ఇంకో యూనిట్ ఆఫ్ బెడ్. సో మా చెల్లి హాయ్ చెప్తుంది చూసారా. ఇప్పుడే మంచిగా వాటర్ తాగినందుకే ఎనర్జీ వచ్చింది. సో ఇది ఇప్పుడైతే ఒక ఫ్లోర్ అయిపోయింది, మేము ఇంకో ఫ్లోర్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ చూసారా పిల్లలందరూ ఎలా రన్నింగ్ చేస్తూ వెళ్తున్నారో. ఇక్కడ చూసారా సోఫా, ఇది లివింగ్ ఏరియా అనమాట. సో ఇది ఒక బెడ్ యూనిట్ ఇది కూడా. సో ఇది ఇంకో టైప్ అనమాట. ఇక్కడ చూసారా ఇంకో యూనిట్ ఆఫ్ లైక్ చిల్డ్రన్ బెడ్రూమ్ లాంటివి అనమాట. సో ఇక్కడ వచ్చేసి రష్ ఎక్కువ ఉంది, ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఈవినింగ్ టైం కదా, కొంచెం ఎక్కువ రష్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటో తెలుసా, ఒక అంకుల్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ సైడ్ వెళ్ళి ఏదో ప్రెస్ చేశారు, మొత్తం ఎమర్జెన్సీ సౌండ్ మొత్తం వచ్చింది. అందరం చాలా టెన్షన్ పడాం. ఏమైందంటే ఏమీ కాలేదు, అది ఏదో అనుకొని ఆయన ఎమర్జెన్సీ ఎగ్జిట్ బటన్ ఒత్తారు. సో సెక్యూరిటీ వచ్చి మొత్తం రెక్టిఫై చేశారు. ఇక పిల్లలు చూసారా ఎలా ట్రాలీ లాంటిది పట్టుకొని వెళ్తూ ఉరుకుతూ ఉన్నారు. ఇది మొత్తం డ్రెస్సింగ్ యూనిట్. ఇది ఇంకో వార్డ్రోబ్ విత్ మిర్రర్. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. కబోర్డ్ క్వాలిటీ అయినా మిర్రర్ రావడం అండ్ మిర్రర్లో కూడా కబోర్డ్ ఉంది, అదే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మధ్యలో వేరే వాళ్ళు వస్తూ ఉంటారు, వేరే వాళ్ళు కూడా వీడియోస్ తీసుకుంటూ ఉంటారు, కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ ఈ కబోర్డ్ ఓపెన్ చేయగానే లైట్ వచ్చింది, ఇదైతే నాకు చాలా అమేజింగ్గా నచ్చేసింది. మెటీరియల్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, నాకు ఎంత బాగా నచ్చిందో. ఈ టేబుల్ చూసారా, ఈ ర్యాక్ టైప్ చూసారా, ఎంత మంచి మల్టీపర్పస్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ బెడ్రూమ్ చూసారా, ఇది లైక్ సోలార్ సిస్టంలో ఉన్నట్టు బెడ్రూమ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ లైట్స్ కూడా సోలార్ సిస్టంలానే ఉన్నాయి. నేను రాకెట్ బాక్స్ చూసాను, నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ టేబుల్ చూసారా, స్మాల్ టేబుల్, ఆరం చైర్స్ ఉంటాయి కదా, ఇది 2 years చైల్డ్ దాకా ఉన్నాయి. అండ్ ఈ ల్యాంప్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ చైర్ కూడా పింక్. ఈ వీడియో అయితే నేను ఇప్పటికీ ఏం చేసేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 2 Little Princesses. Bye.